హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం. ఎఫ్రాయిము గాలిని మేయిచున్నాడు, తూర్పు గాలిని వెంటాడుచున్నాడు. మానక దినమెల్లా అబద్ధమాడుచు బలాత్కారం చేయుచున్నాడు. జనులు అసూరియులతో సంధి చేసెదరు, ఐగుప్తునకు తైలం పంపించెదరు. స్తోత్రం దేవ సర్వోన్నత సర్వాధికారి. ఈ సమయంలో హోషేయ గ్రంథం 12వ అధ్యాయం ధ్యానిస్తుండగా మాతో ఉండమని యేసు నామములో ప్రార్థించి పొందుకున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారు గమనించాలి, దేవుని ప్రజలైనటువంటి ఇజ్రాయేలీలలో మోసం, మరి వంచన అనేటువంటిది చాలా మరీ ఎక్కువైపోతూ ఉంటుంటే దేవుడు ఎంతో బాధపడుతున్నాడు. ఇజ్రాయేలీలు యూదా మరి రాను రాను యొక్క ఆధ్యాత్మికంగా వాళ్ళు క్షీణిస్తూ ఉన్నాయి. ఇజ్రాయేలీలు యూదా కూడా రాను రాను దినదినము ఉండగా క్షీణించిపోతున్నారు. ఎలాగా? ఆధ్యాత్మికంగా. ఇజ్రాయేల్ జాతి యాకోబుతో మొదలైంది. యాకోబు చరిత్రను దేవుడు వీరికి జ్ఞాపకం చేస్తూ వస్తూ ఉన్నాడు. గమనించాలి, ఇక్కడ దేవుడు చెప్తున్నటువంటి విషయాలు చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు, చాలా జాగ్రత్తగా వినాలి. ఆదికాండం 25:26లో అతని సహోదరుడు బయటికి వచ్చినప్పుడు అతని చెయ్యి ఏసావు మడిమను పట్టుకొని ఉండెను గనుక అతనికి యాకోబు అని పేరు పెట్టబడెను. ఆ రాత్రి అతడు లేచి, ఆదికాండం 32:22, అతడు లేచి తన 2 భార్యలను, తన 2 దాస్యులను, తన 11 మంది పిల్లలను తీసుకుని యబ్బోకు రేవు దాటిపోయెను. హల్లెలూయా. యాకోబు ఒక్కడు మిగిలిపోయాను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడు. ఈ విషయం మనకంతా తెలుసు. ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచేదు కనుక ఇక మీద నీ పేరు ఇజ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పాడు దేవుడు. యాకోబును అతని జనులందరూ కానానులో బేతేలునకు, ఇది ఆదికాండం 35:6-9 వరకు, బేతేలునకు వచ్చి దేవుడు తిరిగి అతనికి ప్రత్యక్షమై అతనిని ఆశీర్వదించెను. అప్పుడు ఇజ్రాయేలు యూదా దేవుని వద్దకు రావాలని దేవుడు ప్రవక్తల ద్వారా పిలుస్తున్నాడు. వారు తమ యొక్క పాపాలను గురించి పశ్చాత్తాపతులు అవ్వాలని చెప్పి దేవుడు కోరుతున్నాడు. అంతేకాదు, గర్వించి ధన వృద్ధి చేసుకుంటున్నామని చెప్పేసి ప్రగల్భాలు పలుకుతున్నారు వాళ్ళంతా కూడా. ఇక్కడ బీదలను మోసం చేసి డబ్బు సంపాదించారు. ఈ విషయంలో దేవుడు వీరిని ఎంతో గద్దించాడు. ఇక్కడ హోషేయ గ్రంథం 12వ మనం చదువుకున్నట్టుగా బలాత్కారం చేయుచున్నారంటండి. దేవుడు చెప్తున్నాడు, ఐగుప్తునకు తైలం పంపించెదరు అంటూ ఉన్నాడు. 2వ వచనంలో చూసినట్లయితే, యూదా వారి మీద యెహోవాకు వ్యాజ్యము పుట్టెను, యాకోబు సంతతి వారి ప్రవర్తన బట్టి ఆయన వారిని శిక్షించును, వారి క్రియలను బట్టి వారికి ప్రతీకారము చేయును. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమెను పట్టుకొనెను, మగసిరి గలవాడై అతడు దేవునితో పోరాడెను. అతడు దూతతో పోరాడి జయముందెను. అతడు కన్నీరు విడిచి అతని బతిమాలను. బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయను, అక్కడ ఆయన మనతో మాటలాడెను. గమనించాలి ప్రియులారా, 5వ వచనం చూసినట్లయితే, యెహోవా అని సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు జ్ఞాపకార్థ నామము. కాబట్టి నీవు నీ దేవుని తట్టు తిరగవలను, కనికరమును న్యాయమును అనుసరించుచు ఎడతెగక నీ దేవుని యందు నమ్మిక ఉంచుము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. తూర్పున అరేబియా ఎడారి ఉంది. అక్కడ ఎండలు మండిపోతూ తీవ్రమైనటువంటి వడగాలులు వీస్తూ ఉంటాయి. తూర్పు గాలి లాగానే అస్సూరీయులు నీ మీదకి వచ్చి పడతారు అని చెప్పి ఇక్కడ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. యాకోబు ప్రియులు గమనించాలి, యాకోబు ఇక్కడ పుడుతూ యాసావు మడిమను పట్టుకుని పుట్టాడు. తల్లి గర్భంలో ఉన్నటువంటి 9 నెలలు కూడా శిశువుపై ఎంతో ప్రభావం చూపేటువంటి సమయం. శరీరం ఏర్పడటమే కాదు, ఆ వ్యక్తి సౌశల్యాన్ని కూడా అంకురార్పణ అనేటువంటిది ఎక్కడ? తల్లి గర్భంలోనే అక్కడే జరుగుతుందన్నమాట. ఇక్కడ తల్లి గర్భంలో ఉండగానే తాను ఎలాంటి వాడో యాకోబు చూపబడ్డాడు. తనే ముందు పుట్టాలని చెప్పి అతని యొక్క తాపత్రయం, యాసావును వెనక్కి లాగుదానా అని చెప్పేసి అతని ప్రయత్నం, మరి జ్యేష్ఠుడినైపోదామనేటువంటి ఆలోచన తల్లి గర్భంలోనే అతనికి ఉన్నట్టుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ పుట్టుకలో అన్నతో పెనుగులాడాడు. అయితే పెనుయేరులో దేవుడు యాకోబుతో పెనుగులాడవలసి వచ్చింది. అక్కడ తాను యాకోబును ఆశీర్వదించాలంటే అతడు లోబడాలి. యాకోబు మగసిరి గలవాడే గెలిచాడు అంటున్నాడు దేవుడు. ఇక్కడ గమనించాలి, గెలిచాడు అంటున్నాడు దేవుడు. అంటే దేవునితోనే పోరాడి గెలవడానికి అతడేమన్నా వస్తుందా? కాదు. దేవుని చేతిలో అతడు కుప్పకూలిపోయాడు, తుంటే నరమ తెగింది. కానీ యాకోబు గెలిచాడు. యాకోబు గెలుపులోని రహస్యం ఇదే, దేవుని చేతిలో దెబ్బతిని దేవుని కాళ్ళ మీద పడ్డాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీవు దేవునితో పోరాడుచున్నావా
నీవు గెలవాలంటే దేవునికి పూర్తిగా లొంగిపోవాలి. కాబట్టి ఇక్కడ యెహోవా అనేది దేవుని పేరు, ఆయనే ప్రభు. ఈ నామము జ్ఞాపకార్థంగా యాకోబునకు ఇవ్వబడినటువంటి నామం అన్నమాట. గమనించాలి. ఇక్కడ 12:5 చెప్తున్నాడు కదా, యెహోవా అని సైన్యములకు అధిపతి యగు యెహోవా అని ఆయనకు జ్ఞాపకార్థ నామం. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రియులరా, దేవునిది స్వయం ప్రత్యక్షం. ఆయనను తెలుసుకోవడానికి విగ్రహాలు అక్కరలేదు. ఆయన నామమే ఆయనను ప్రత్యక్షపరుస్తుంది అనమాట. ఎంత ఘోర పాపినైనా కూడా దేవుని దగ్గరికి వస్తే ఆయన యందు నమ్మిక ఉంచితే బాగుపడతారు. ఇది సత్యం, ఇది పరమ సత్యం అనమాట. అందుకనే హోషేయ 12:7 ఎఫ్రాయిము వారు కనానీయుల వర్తకుల వంటి వారై అన్యాయపు త్రాసును వాడుక చేసేదరు, బాధపట్టవలన కోరిక వారికి కలదు. 8వ వచనం చూద్దాం. నేను ఐశ్వర్యవంతుడనైతిని, నాకు బహు ఆస్తి దొరికెను, నా కష్టార్జితంలో దేనిని బట్టి శిక్షకు తగిన పాపము నాలోనున్నట్టు ఎవరును కనుపరచలేరని ఎఫ్రాయిము అనుకొనుచున్నాడు. 9వ వచనం. అయితే ఐగుప్తు దేశంలో నుండి మీరు వచ్చినది మొదలుకొని యెహోవానగు నేనే మీకు దేవుడును. 10వ వచనం. ప్రవక్తలతో నేను మాట్లాడి ఉన్నాను, విస్తారమైనటువంటి దర్శనంలో నేను ఇచ్చి ఉన్నాను, ఉపమాన రీతిగా అనేక పర్యాయములు ప్రవక్తల ద్వారా మాట్లాడి ఉన్నాను. నిజముగా గిలాదు చెడ్డది, అచ్చటివి వ్యర్థములు. గిల్గాలులో జనులు ఎడ్లను బలులుగా అర్పింతురు. వారి ఇక్కడ మనం గమనించాలి ప్రియులారా, బలిపీఠములు దున్నిన చేని గనిమెల మీదనున్నటువంటి రాళ్ల కుప్పల వలె ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యాకోబు తప్పించుకొని సిరియా దేశంలోనికి పోయాడు. భార్య కావాలని చెప్పి ఇజ్రాయేల్ కొలువు చేసింది. కాబట్టి ఇక్కడ భార్య కావాలని చెప్పి అతడు గొర్రెలను కాశాడు. ఆ సందర్భం మనకు అందరికీ తెలుసు. హోషేయ 12:13 ఒక ప్రవక్త ద్వారా యెహోవా ఇజ్రాయేలీయులను ఐగుప్తు దేశంలో నుండి రప్పించెను, ప్రవక్త ద్వారా వారిని కాపాడెను. ఎఫ్రాయిము బహు ఘోరమైనటువంటి కోపం పుట్టించెను గనుక అతనిని ఏలినవాడు అతడు చేసిన నరహత్యకై అతని మీద నేరం మోపెను. గమనించాలి ప్రియులరా, ఇక్కడ అతడు పరులకు అవమానం కలుగజేసినందుకే నేను అతని అవమానపరుతును. 12:14 చూసాం మనం. ఇక్కడ వీరు తమ యొక్క వృత్తి వ్యాపారాల్లో మోసం చేస్తూ ఉన్నారు. అది దేవునికి బొత్తిగా ఇష్టం లేదు. దేవుడు మోసాన్ని ఎన్నటికీ కూడా ఆమోదించడు. డబ్బు ఉంది అని చెప్పి ఎఫ్రాయిము మిడిసి పెడుతున్నాడు. అయితే అది అన్యాయంగా సంపాదించినటువంటి సొమ్ము. గమనించాలి. చాలామంది అంటారు, మేము చాలా అన్యాయంగా సంపాదించినామండి, అందులో దశంభాగం ఎక్కువిస్తాం. నువ్వు అన్యాయంగా సంపాదించి అంత దశంభాగం ఇచ్చినా కూడా అది దేవునికి ఇష్టంగా ఉండదు, దేవుడు యాక్సెప్ట్ చేసేటువంటిది కాదు. అదంతా కూడా దేవుని దీవెన అనుకుంటున్నారు. ఇక్కడ ఆత్మవంచన చేసుకుంటున్నారు అనమాట. అదంతా కూడా దేవుడు చూస్తున్నాడు. వారిని క్రమశిక్షణలో పెట్టి దండిస్తాడు. గిలాదులో అక్రమం విస్తరిస్తుంది, గిలాదులో గుగ్గిలం కరువైపోతుంది. ప్రియులు గమనించాలి. ఇక్కడ గుగ్గిలం గాయాలను నయం చేసేటువంటి అవసరం, కానీ ఇప్పుడు గిలాదు గాయాలను చేస్తుంది. గిలాదు పాప నగరమైపోయింది. ప్రియులు గమనించాలి. ఇక్కడ ఎఫ్రాయిము బహు ఘోరమైనటువంటి కోపం పుట్టించను కనుక అతనిని ఏలినవాడు అతడు చేసిన నరహత్యకై అతని మీద నేరము మోపును. ఇక్కడ యాకోబు మునుపు మోసగాడే, ఆ తర్వాత హృదయపూర్వకంగా దేవుని వైపు తిరిగాడు. అతని సంతతి వారు కూడా అలాగే ఇప్పుడు దేవుని వైపు తిరగాలి. వారు దేవుని ప్రజలైనప్పుడు దేవుని సహాయం కోరాలి, దైవానుగ్రహం కోసం ఆయన వైపే చూడాలి, కానీ మనుషుల నుండి సాయం పొందేటువంటి ప్రయత్నం చేయకూడదు. వింటున్నారా ప్రియులరా? ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం అన్నమాట. అందుకే నరునమ్ముటి కంటే యెహోవాను ఆశ్రయించిన మేలని మనం చదువుతూ ఉంటాం. ఎక్కువ దుర్మార్గానికి అలవాటు పడ్డటువంటి వారి యొక్క మనస్సాక్షి ముద్దుబారిపోతుంది. వాత వేయబడిన మనస్సాక్షి అనమాట. తమ స్థితి తమకే తెలియదు, తాము బాగానే అనుకొని గొప్పలు చెప్పుకుంటారు. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈజిప్ట్ నుంచి బయటకు వచ్చి అరణ్య ప్రయాణాలు చేస్తూ ఇజ్రాయేలు గుడారాల్లో నివసించారు. యాకోబు వీరి మూల పురుషుడు. సిరియా ప్రదేశానికి పారిపోయాడు. శత్రువులు అతని యొక్క సంతానాన్ని అక్కడికే బందీలుగా తీసుకుపోతారు. గమనించాలి ఇదంతా కూడా. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. ఇక్కడ ఇజ్రాయేల్ వారి గురించి శ్రద్ధ వహించేందుకు దేవుడు మోషేను ప్రవక్తగా వాడుకున్నాడు. ఎఫ్రాయిము అంటే ఇజ్రాయేలు జాతి.
హోషేయ గ్రంథంలో ఎఫ్రాయిము పేరు ఎన్నోసార్లు మరి సంబోధనగా పలకబడింది. కాబట్టి ఎఫ్రాయిము అంటే ఎవరు? ఎఫ్రాయిము అంటే యాకోబు అనమాట. చరిత్ర నేర్పేటువంటి పాఠం ఏంటంటే మరి ఆ పాఠం నేర్చుకోకపోతే చరిత్రే పునరావృతం అవుతుంది. యాకోబు 12 గోత్రాలు కనుక ఉత్తర దక్షిణ రాజ్యాలు రెండింటికి యాకోబే మూల పురుషుడు అనమాట. 12 గోత్రాలు తర్వాత విడిపోయి సొలొమోను తర్వాత కొడుకు పరిపాలనలో ఇక్కడ యాకోబు మోసంతో వ్యవహరించాడు. అవే పులుగులు ఈ 12 గోత్రాలకు వచ్చాయన్నమాట. అయితే యాకోబులో ఒక మంచి గుణం ఉంది. అతడు ఎడతెగక దేవుని అన్వేషించినటువంటి వ్యక్తి. దేవుని దూతతో రాత్రంతా పెనుగులాడే ఆశీర్వాదాలు కావాలని పట్టుబట్టాడు. కానీ యాకోబు వంశీకులకు అటువంటి మనసు లేదు. తమ యొక్క యోగ్యతను బట్టే ఇంత అభివృద్ధి వచ్చిందని చెప్పి వాళ్ళంతా కూడా విర్రవీగుతున్నారు. వీళ్ళు గమనించాలి, విర్రవీగుతున్నారు అంటండి. ఈరోజు చాలామంది పరిస్థితి ఎట్లా ఉన్నదంటే ఇలాగే విర్రవీగుతున్నటువంటి పరిస్థితి ఉన్నదన్నమాట. యాకోబు విగ్రహం తన ఇంటి నుంచి పూర్తిగా తొలగించాడు. ఆదికాండం 35:2 చూసినట్లయితే యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్దనున్న వారందరితోనూ మీ యొద్ద నుండి అన్య దేవతలను పారవేసి మిమ్మును మీరు పరిశుద్ధ శుచిపరుచుకొనుడి, మీ వస్త్రములు మార్చుకొనుడి, మనం లేచి బేతేలునకు వెళుదము అని చెప్పి ఆదికాండం 35:3 చెప్తున్నాడు దేవుడు యాకోబు. ఇక్కడ హోషేయ 12:6 చూసినట్లయితే కాబట్టి నీవు నీ దేవుని తట్టు తిరగవలను, కనికరమును న్యాయమును అనుసరించుచు ఎడతెగక నీ దేవుని యందు నమ్మికయుంచుము అంటూ ఉన్నాడు. ఇక్కడ ప్రియులు గమనించాలి, ప్రేమ, నీతి, న్యాయాలు దేవుని సౌశల్యానికి పునాదనమాట. దేవుని ప్రజలకు ప్రేమ, నీతి, న్యాయాలు ముఖ్య లక్షణాలు. ప్రేమ, నీతి మధ్య సమతుల్యం పాటించడం సులభం కాదనమాట. కొందరు ప్రేమిస్తారు, మరొక ప్రక్క అవినీతికి పాల్పడతారనమాట. ఇది గమనించవలసినటువంటి విషయం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొందరేమో నీతి న్యాయాలు పాటిస్తారు, కానీ వారిలో కనికరము, ప్రేమ అసలు ఉండదు. అటువంటి వారు పాప బంధకాలలోనే ఉండిపోతారు. ప్రేమ లేనటువంటి న్యాయం కూడా విశ్వాసిని ఆధ్యాత్మికంగా బలహీనపరుస్తుంది. హృదయంలో కాఠిన్యం ఎక్కువవుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హృదయ కాఠిన్యం ఎక్కువైపోతుంది చాలామందిలో. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ రెండింటిలో కూడా ఈ ఒక్కటి కూడా లోపించిన సాక్ష్యం బలహీనమవుతుంది. నాడు నేడు ఈ జీవన సూత్రాలు మారినవి. హోషేయ కాలంలో ప్రజలలో యథార్థత అనేటువంటిది లోపించింది. యథార్థత లోపించింది. ప్రియులారా గమనిస్తున్నారా? ఇక్కడ మనం చూసినట్లయితే మన యొక్క విజయాన్ని దేవుడు ఎలా అంచనా వేస్తాడు అని ఆలోచన చేసినట్లయితే లోకమును జయించిన విజయం మన విశ్వాసమే. ఈ యొక్క ప్రశ్న ప్రతి వారు వేసుకోవాలి. మన యొక్క విజయాన్ని అసలు దేవుడు ఎలా అంచనా వేస్తాడు? మన అంచనా వేరు ఉంటుంది. ఇది సాధించేసాం అయిపోయింది అనుకుంటాం, కానీ దేవుడి యొక్క అంచనా వేరు. ఏంటంటే లోకాన్ని జయించినటువంటి విజయం మన యొక్క విశ్వాసమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మన ధన ధాన్య సమృద్ధి కంటే మన శీల సంపద ఆయనకు చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఇది గమనించాలి. ఇక్కడ చాలామంది ధనవంతులు సగర్వంగా మేము స్వయం కృషితో పైకి వచ్చామని చెప్పి తమ శక్తి సామర్థ్యాలు తెలివితేటలు చూసుకొని బడాలు చెప్పుకుంటారు. కానీ దేవుడు వీరి యొక్క అవివేకానికి నవ్వుతాడంటే తమకు అన్నీ ఉన్నాయి కనుక దేవునితో పనేంటి అనుకుంటారు. ఆస్తిపాస్తులు, భూమి అన్నీ కూడా అంతా మరి మావేనని చెప్పి స్వాతిశయంతో ఎవరి లెక్క ఉండనట్టుగా ఎవరిని లెక్క చేయనటువంటి వారు కూడా ఉన్నారు. మాకు ఇష్టం వచ్చినట్లు మేము బతుకుతాం, మాకు తోచినట్లే మేము మా యొక్క ఐశ్వర్యాన్ని వినియోగించుకుంటాం అని చెప్పి చాలామంది అనుకుంటుంటారు. మా డబ్బు మా ఇష్టం, దేవుడిచ్చిందిగా కాదు వాళ్ళదే అనుకుంటారు. నీ యొక్క అవకాశాలు, శక్తి సామర్థ్యాలు, వనరులన్నీ కూడా దేవుడిచ్చినటువంటివే. నీది పవిత్రమైనటువంటి గృహ నిర్వాహకత్వం. నీవు నీ దేవునికి సరైనటువంటి లెక్కప్పగా చెప్పాలి. సంవత్సరానికి ఒకసారి పర్ణశాలల పండుగ అనేటువంటిది వస్తుంది, మీకు అందరికీ తెలుసు కదా. సో ఆ గతంలో ఇజ్రాయేలీలు 40 ఏండ్లు అరణ్యయాత్ర చేశారు. దేవుడు వారిని కాపాడాడు. దానిని జ్ఞాపకం చేసుకోవడానికి ఇజ్రాయేలీలు పండగ చేసుకుంటారు. పర్ణశాలల్లో, గుడారాల్లో ఉంటారు. దేవునికి కృతజ్ఞాస్తుతులు వాళ్ళంతా కూడా సమర్పిస్తారు. హల్లెలూయా.
ఇక్కడ ద్వితీయోపదేశకాండం 1:19-21 వరకు మనం చూసినట్లయితే, అయితే ఇప్పుడు వారికి గతం ఎలా గడిచిందో జ్ఞాపకం చేయడానికి అందరినీ తిరిగి గుడారాల్లో కిందికి అక్కడ గమనించాలి, కిందికి దించుతాడు దేవుడు అనమాట. ఇది పండగ కాదు, నిజమైనటువంటి బంధకాల్లోకి వారిని రప్పిస్తున్నాడు అనమాట. గమనించాలి. ఇక్కడ దేవుడు ప్రవక్తల ద్వారా అంటున్నాడు, మీరొకప్పుడు ఎలాంటి సంక్షోభంలో ఉన్నారో జ్ఞాపకం చేసుకోండి. ప్రస్తుతం మీ సమృద్ధికి కారణం మీ స్వయం కృషి కాదు, దేవుడు చూపుతున్న కృప మాత్రమే. ఇప్పటికైనా సరే మీరు పశ్చాత్తాప్తులై నా వద్దకు వస్తే ఎంత మేలు అన్నట్టుగా ఇక్కడ దేవుడు ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు అనమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే ఇక్కడ దేవుని వద్దకు వచ్చినటువంటి వారు మరి పశ్చాత్తాపలాగటానికి దేవుని యొక్క కృప మరి సమృద్ధిగా లభిస్తుంది అనమాట. ఆయనను ప్రేమిస్తున్నావా అన్నదే ముఖ్య ప్రశ్న. నీ పని, నీవు సాధించినటువంటి విజయాలు, నీ గొప్పతనం అన్నీ కూడా అవతల పెట్టేసేసి ఏం చేయాలంటే వాటిని వెంటేసుకోకూడదు. అవతల పెట్టేసి విరిగి నలిగినటువంటి హృదయంతో, ప్రభువా నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పగలిగితే చాలు అంటున్నాడు దేవుడు. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదర స్నేహితులారు, ఎఫ్రాయిము అంటే ఎవరు అనుకుంటున్నారు? యాకోబు గురించే మాట్లాడుతున్నాడు. ఇక్కడ మన యొక్క విజయాన్ని దేవుడు ఎలా అంచనా వేస్తాడంటే, ఈ లోకమును జయించిన విజయం మన విశ్వాసమే. అటువంటి విశ్వాసం ఇచ్చి దేవుడు ఇక్కడ ఉన్న వారందరినీ నడిపించి బలపరచును గాక. ఆమేన్.